సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ టోనీ కీర్తన్ విత్ అ న్యూ బ్లాగ్. సో ఇవాళ అయితే మనం బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గరకు వచ్చినాం. సంకేత్ ఫోన్ ఉంటాడట. సో ఎందుకు ఉంటాడంటే మేము రేపు స్విమ్మింగ్ పూల్ పోతాం, వీడియో తీయడానికి ఒక వాటర్ ప్రూఫ్ ఫోన్. అప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ మనతో అయితే బన్నీ ఉన్నాడు. వీడు ఏం మాట్లాడతానా అని చూస్తాడు. ఈయన బన్నీ, ఈయన సంకేత్, ఈయన టోనీ, ఈయనే మాకు తెలుసులేరా. సో ఇప్పుడైతే పోయి ఫోన్ కొనేద్దాం. చలో కొత్త ఫోన్ కొనడానికి వచ్చి పేమెంట్ కోసం హాట్స్పాట్ అడుగుతాడు. ఫస్ట్ ఇట్లా బయటకు వచ్చుడుతోటే దీంట్లో పడేసే సంఖ్య నీళ్ళలో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ది నెక్స్ట్ డే. సో గైస్, ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్కి వచ్చేసినాం అన్నమాట. ఇక్కడ బన్నీ, ఇక్కడ సంకేత్ డైరెక్ట్ డ్రైవర్ 2 గాగుల్స్ చేసుకొని ఉన్నాడు. సో మనతోటి సత్యాడు ఉన్నాడు, వీడు మా స్కూల్ ఫ్రెండ్ అనమాట. సో వీడు ఇంకా మా సంకేత్ ప్రో స్విమ్మర్. చూపిస్తా వ్లాగ్ లో చూపిస్తా. సో ముంచుతానా? ముంచేది సో గైస్, ఇప్పుడైతే ఫోన్ నీళ్ళలో ముంచుతున్నా, ఏమైతే చూద్దాం. సో గైస్, హైలైట్ ఏంటంటే ఇప్పుడు మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సంకేత్, నేను, బన్నీ, సత్యాలు అయితే ఎంజాయ్ చేస్తాడు. వాడు స్విమ్మింగ్ ఏం లేదు అంది. సో స్టోరీ ఏంటంటే సంకేత్కి స్విమ్మింగ్ రాదనమాట. వీడికి వచ్చుడితోటే డైరెక్ట్ దుంకిండు, కొడుతూనే ఉన్నాడు. షాక్ అయిపోయినాం అందరం. ఇంకా హైలైట్ ఏంటంటే మన సత్యాడు ఇది అందరికంటే ప్రో స్విమ్మర్. ఇది నీళ్ళకి రారా అంటే కూడా భయం అవుతాను వీనికి. బాగానే బన్నీ, నేను సంకేత్ మంచి ఎంజాయ్ చేస్తాను. సంకేత్ అయితే డైవ్ వేరే కొడతాను. ఒకసారి కొట్టుకో సంకేత్ డైవ్. నేను కొట్టి చూపిస్తాను. నేను కూడా మునిగి చూపిస్తాను. సరే, సంకేత్ అయితే ఇప్పుడు డైవ్ కొడతాడు. సంకేత్ స్టైల్ ఒకసారి మీరు చూడండి. మొత్తం అవాక్ అయిపోతారు, పిచ్చలు అయిపోతారు. కొట్టేసే డైరెక్ట్ పొట్ట మీద పడతాడు. అచ్చాడైతే మన బన్నీ ఉన్నాడు. బన్నీ డైవ్ కొడతాడు ఇప్పుడు. బన్నీ కొంచెం నీట్గా కొట్టేసిండు. సంకేత్ ఇడా బన్నీ మంచిగా నీట్గా ఎంజాయ్ చేస్తాడు. వీడు ఫ్లోటింగ్ నేర్పిరా అనుకుంటా గోడకి అవి పట్టుకొని ఉన్నాడు. గోడ పట్టుకొని ఫ్లోటింగ్ నేర్పి అంటాడు. అరే నువ్వు ఇటు రారా ఒకసారి. కానీ పట్టుకో ఏం ముందుగా ప్రో స్విమ్మర్ ప్రో. అరే స్విమ్మింగ్ కొట్టరు ఒకసారి. ఆ చేతిలో చూడరు ఒకసారి. ఈ పూల్ మొత్తం లాస్ట్ హైయెస్ట్ డెప్త్ 6 feet కూడా కాదు. నేను ఇంత 5 ఏమో ఉన్నది హైయెస్ట్ డెప్త్. వీడు ఇప్పుడు ఉన్నాక ఒక 4 feet డెప్త్ ఉన్నాడు వీడు. దానికే మునిగిపోతా అంటాడు. ఒకసారి ఇది వదిలేరా, అటు పోరా, అటు మధ్యలో పోరా, ఇది పట్టుకుంటాడు. స్విమ్మింగ్ రానోనికి స్విమ్మింగ్ వచ్చినాక ఒకసారి వదిలే. ఇటు దారా, దీని కిందకి వెళ్ళి రారా. దమ్ముంటా, నువ్వు మొగను అనుకుంటా. నేను ఆడను. సో గైస్, మీకైతే చాలా వీడియోల నుంచి చెప్తున్నా కదన్నా మన క్యాషో వాష్ని టెస్ట్ చేద్దామని చెప్పి. సో ఫైనల్లీ టెస్ట్ చేయాల్సిన టైం వచ్చింది. వాటర్ ప్రూఫ్ ఇది తీసుకొని కిందికి పోదా, కిందికి తీసుకపోయి వస్తా. లేకపోతే ఒకవేళ మీరు చూడండి, నేను ఎంత టైం అండర్ వాటర్ ఉంటాను, నా చేయికే ఉంటుంది. సో ముగ్గురం ఉంటాము. ఈ వాచ్ టెస్ట్ ఇది చూపి చాలా ట్రై చేసాను. నేను ఇప్పటివరకు పోయినా ఈ వాచ్ ఉన్నప్పటికెళ్ళి ఒక 5-6 times పోయి ఉంటాను స్విమ్మింగ్ పూల్కి. ప్రతిసారి తీసుకుపోయినా. ఈసారి ఇది కొత్త ఏం కాదు నాకు, మీకు కొత్త. సో టైమర్ పెడదాం, ఎవరు ఫస్ట్ బయటకు వస్తారో చూద్దాం. నేనే ఫస్ట్ బయటకు వస్తా. చలో దీన్ని చూపిరా. 3, 2, 1 స్టార్ట్.
డీప్. చూడు ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. సంకేత్ అయితే మొత్తం 40 seconds ఉన్నాడు అనమాట, మాతోడైతే కాలేదు. సంకేత్ తో పెంటానా స్పెషల్ స్విమ్మింగ్ కోచింగ్ ఇస్తారు రేపటి నుంచి 150 ఒక్కరికి. కీర్తన్ ఒక 3 seconds ఉన్నాడు అంతే. నా పేరు చెప్పేసి 99% డిస్కౌంట్ వచ్చేస్తుంది. జస్ట్ 5 రూపీస్ తో పేరు చెప్తా సైడ్. బాయ్. సో వాచ్ అయితే చూసారు కదా, ఏం కాలేదు. మీకు డాల్ఫిన్ తెలుసా? డాల్ఫిన్ ఇప్పుడు షార్క్ తెలుసు. డాల్ఫిన్ యూ పెడతా చూడండి. ఇటు ఇటు కదా. మీరు ఏడు వచ్చిండు మళ్ళరా ఎంతసేపైనా కొట్టారు. ఇలా లేస్తే ఆడ ఎట్లా వచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పండి. సూపర్ వచ్చింది. సో గైస్ డైవ్ ఎట్లా కొట్టినామో మీకు ఇది చూపిరా. నేను డైవ్ ఎట్లా కొట్టినో, మన వాళ్ళు డైవ్ ఎట్లా కొట్టిరో, ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. సో గైస్ ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడికి ఆపేద్దాం అనుకుంటున్నా. అంటే ఈ వీడియో ఎండ్ చేద్దామని కాదు, స్విమ్మింగ్ పూల్ గురించి ఇక్కడ ఆపేద్దాం అనుకుంటున్నా. స్విమ్మింగ్ అయిపోయాక బయటికి పోయినాక అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇప్పుడైతే మేము ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ సంకేత్ అయితే అంతా ఆమె ఎత్తాడు, బండి సంకేత్ చూసి ఎంజాయ్ చేస్తాడు. సో స్విమ్మింగ్ పూల్కి అయితే ఇంతే. మేము బయటికి పోయినాక ఏమేమి చేస్తామో రెండు నిమిషాలు మేము బయటికి పోయినాక ఏమేమి చేస్తామో అదంతా చూపెడతా. ఈ స్విమ్మింగ్ పూల్కి అయితే ఇంతే. చలో రైట్ మళ్ళా కలుసుకుందాం. బాయ్. మీ అందరూ తెలిసి మనం ఇప్పుడు హ్యాంగ్ అవుట్ దగ్గరకు వచ్చి తిన్నాము, కానీ బ్లాగ్ చేయడం హ్యాంగ్ అవుట్ అయినాము, బ్లాగ్ చేయడం మర్చిపోయినాము. సో అంతా అయిపోయినాక బయటికి వచ్చినాక బ్లాగ్ చేద్దామని గుర్తొచ్చింది. చెప్తా సంగేదేమని ఏం చెప్పలేదు. ఫోన్ అయితే మొత్తం స్పీకర్ ఖరాబ్ గట్టిగా మాట. ఫోన్ అయితే మొత్తం స్పీకర్ ఖరాబ్ అయింది. మళ్ళీ సౌండ్ గట్టిగా పెట్టి ఇంకా కొత్త పాట వచ్చి ఆ పాట పెట్టేసరికి సెట్ అయిపోయింది. హ్యాంగ్ అవుట్ వేసింది. వాటర్ ప్రూఫ్ ఫోన్ అంటాడు, నీళ్ళలో ముంచినాక సెట్ అయిపోయింది లైఫ్ ఫోన్ది. మరి మనం చెప్పాలనుకుంటున్నా, ఇక్కడ చికెన్ ముర్తాబాగ్ అనేది ఏదో తినిపించారు. సార్ ఏంటి సార్ అది? మంచిగా చికెన్ ముర్తాబాగ్ కాదు, ముర్తాబాగ్ ఏదో తినిపించారు. నాకు నచ్చలేదు అంత టేస్ట్. కింద కమెంట్ చేసి చెప్పండి గైస్, మీకు నచ్చిన, అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఎట్లా అంటే టేస్ట్ ఎట్లుంటో ఒకసారి కింద కమెంట్ చేసి చెప్పండి. మన హ్యాంగ్ అవుట్లో చికెన్ ముర్తాబాగ్ ఉంటుంది కదా, మాకు వచ్చేసరికి మొత్తం చల్లారిపోయి వచ్చింది. నేను ఇప్పటివరకు ఇంతమందిని తీసుకొచ్చి అందరు సూపర్ ఉన్నా అంటా కానీ బన్నీకి నచ్చలేదు అట. సో బన్నీ టేస్ట్ ఈజ్ డిఫరెంట్. వీడు వచ్చేసి మన దగ్గర క్యాండిడేట్ ఉన్నాడు. హాయ్ గాయ్స్, చెప్పరా మనం సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్ కొంచెం వీడికి. సో గాయ్స్ ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకున్నామా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఎట్లున్నా కమెంట్ చేసి చెప్పండి. మన సంకేతకు కూడా కొత్త ఫోన్ ఉన్నందుకు కంగ్రాట్స్ చెప్పండి. చలో రైట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ చేతంగా చూపెడతా. ఈ వీడియోలో చేతంగా లేడని బాధపడకండి. కింద కమెంట్లో స్పామ్ చేయండి #చేతన్ అని. నెక్స్ట్ వీడియోలో చేతంగా పక్కా వస్తాడు. సో ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్. Hello, how are you? I am under the water. Please help me. Here too much raining.